ఇగో ఇయాల ఈ రెసిపీ గురించి చెప్పే ముందు ఒక చిన్న వంటింటి చిట్కానైతే చెప్తా. మనకు చూడుర్రి ఎండాకాలము అన్నం వండి పెట్టిపోతుంటాం కదా బయటికి. చీమలంటే చీమలు పడతాయి వచ్చే తలకల్లా. ఇక గట్లాంటప్పుడు ఏం చేయాలంటే పెద్ద పళ్ళాలు ఉంటాయి కదా, పళ్ళాలలో నీళ్ళు పోసి మనం అన్నం వండిన బగోన పెడితే ఇక చీమలే పట్టాయి అనమాట. ఇక గీ రెసిపీ గురించి అంటారా, ఇక వీడియోలోనైతే మాట్లాడుకుందాం. ఫస్ట్ టేస్ట్ అయితే చూస్తా. చాలా అంటే చాలా బాగుంది. ఇది తెలుసుకోవాలంటే వీడియో మటుకు ఎండింగ్ వరకు చూడండి. చిట్కా నచ్చితే ఒక లైక్ అయితే చేయండి మరి, ఓకేనా? మల్లెతీగ వాడిపోగా మరల పూలు పూయునా, తీగ తెగిన హృదయ వీణ మరల పాట పాడునా, మనసులోని మమతలన్నీ మాసిపోయి కొములు వేళ మిగిలింది ఆవేదన, మల్లెతీగ వాడిపోగా మరల పూలు పూయునా. పాట ఎట్లుందో చెప్పుండ్రి, వంట ఎట్లుందో చెప్పుర్రి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకునుడు మాత్రం మరవకుండ్రి. గుడ్డుతోని వెరైటీ వేరే రెసిపీలు చూపిమన్నారని చేసిన. బాయ్ బాయ్.